హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ 30 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేస్తామన్నమాట. ఇంకా ఓన్లీ 30 రూపీస్ అండి, అమౌంట్ని అయితే ఏం పెంచమన్నమాట. డైలీ కూడా 30 రూపీస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. ఓన్లీ 30 రూపీస్ కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళైనా లేదంటే హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా ఈ సేవింగ్స్ టిప్ అయితే ఫాలో అవ్వచ్చండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. ఇక మనకి ఓన్లీ 30 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ కాబట్టి మనకి 1 వీక్ వచ్చేసి 7 డేస్ కదా. ఆ 7 డేస్ కూడా మనం ఎంత అమౌంట్ సేవింగ్స్ చేయాలన్నది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మేము మనీ సేవింగ్స్ చేయలేదు అనుకున్న వాళ్ళకు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి. ఎందుకంటే ఓన్లీ 30 రూపీస్తో మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసి సంవత్సరానికి ఎంత సేవింగ్స్ చేయగలమో అన్నది కూడా మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇక డే 1 నుంచి అయితే మనం 30 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం 30 రూపీస్ సేవింగ్స్ ఛాలెంజ్ అనుకున్నాం కాబట్టి డే 1 నుంచి అయితే 30 రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాలండి. డే 2 వచ్చేసి 30 రూపీస్, డే 3 వచ్చేసి 30 రూపీస్. ఈ విధంగా డైలీ కూడా 30 రూపీస్ మాత్రం మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ 30 రూపీస్ అమౌంట్ని అయితే తగ్గించము, పెంచమండి. ఓన్లీ 30 రూపీస్తో మాత్రమే డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీకైతే డే 1 నుంచి అయితే 30 రూపీస్, డే 2 30, డే 3 30 రూపీస్, డే 4 30 రూపీస్, డే 5 30 రూపీస్, డే 6 30 రూపీస్, డే 7 30 రూపీస్. ఈ విధంగా డైలీ కూడా 30 రూపీస్ మాత్రమే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 1 వీక్ పాటు సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 210 రూపీస్ అయితే వస్తుందండి. అంటే అక్షరాల 210 రూపాయలు అయితే మనకు ఈజీగా 30 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసి వారానికి 210 రూపాయలు అయితే ఈజీగా పొదుపు చేయొచ్చు అనమాట. ఈ విధంగా మనకి 1 మంత్కి 4 వీక్స్ కాబట్టి అంటే 1 వీక్కి 210 రూపీస్ సేవింగ్స్ చేసాం కాబట్టి 210 ఇంటూ 4 వీక్స్ అనమాట. అంటే మనకి 1 మంత్కి 4 వీక్స్ అనుకున్నాం కాబట్టి ఆ విధంగా. ఇక అంటే ఇప్పుడు టోటల్ అమౌంట్ వచ్చేసి 840 రూపీస్ అయితే వస్తుందన్నమాట. అంటే ఈ విధంగా మనకి 1 మంత్ పాటు 30 రూపీస్తో మాత్రమే సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి 840 రూపాయలు అయితే వస్తుందండి. ఈ 840 రూపాయలు అంటే తక్కువ అమౌంట్ అయితే కాదు కదా. ఇంకా అందుకోసమే ఈజీగా ఎవరైనా చేయొచ్చు అనమాట, ఓన్లీ 30 రూపీస్ కాబట్టి. ఇంకా ఈ విధంగా 1 మంత్కి 840 రూపీస్ అంటే మనం ఇదే అమౌంట్ని అంటే పెంచకుండా ఈ 30 రూపీస్ని మాత్రమే డైలీ సేవింగ్స్ చేసుకున్నాము అంటే 1 ఇయర్ సేవింగ్స్ కింద మనం ఖచ్చితంగా ఒక టార్గెట్ అంటే ఒక ఛాలెంజ్లా తీసుకొని మనం డైలీ కూడా 30 రూపీస్ సేవింగ్స్ చేసాము అంటే 840 ఇంటూ 12 మంత్స్ అనమాట. అంటే 1 ఇయర్కి 12 మంత్స్ కాబట్టి ఈ విధంగా మనం 1 ఇయర్ పాటు సేవింగ్స్ చేసామంటే 10,080 రూపాయలు అయితే ఈజీగా అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి. లేదు మేము డైలీ సేవింగ్స్ చేయలేము, మాకు మంత్లీ మాత్రమే ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు మంత్లీ చాలా తక్కువ అమౌంట్ 840 రూపాయలు కాబట్టి ఆ 840 రూపాయలు కూడా పక్కన పెట్టుకొని కూడా మీరు ఈ విధంగా అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి, ఓన్లీ 30 రూపీస్తో కాబట్టి. లేదు ఒకవేళ మేము ఇంకా పెద్ద అమౌంట్ కావాలి 2 ఇయర్స్ పాటు సేవింగ్స్ చేసుకుంటాము అనుకుంటే మాత్రం 2 ఇయర్స్ సేవింగ్స్ చేసుకున్నారంటే 20,160 రూపాయలు అయితే వస్తాయండి. ఇంకా ఈ విధంగా అయితే మనం మనీ సేవింగ్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట, ఓన్లీ చాలా తక్కువ అమౌంట్తో. ఇక ఈ టిప్ అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.